రీసెంట్గా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గారు చేసిన ఒక స్టేట్మెంట్ చాలా పాపులర్ అయింది, చాలా వైరల్ అయింది. ఆయన ఏమన్నారంటే, నా దగ్గర ఒక 300 కోట్ల అమౌంట్ ఉంటే బ్యాంక్లో ఎఫ్డి చేసుకొని సంవత్సరానికి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పున వేసుకున్న 21 crores per annum వస్తుంది. మంత్లీ యావరేజ్గా చూసుకున్నట్లయితే 1,75,00,000 అమౌంట్ ఉంటుంది. అది నా రెగ్యులర్ క్యాష్ ఫ్లోకి, నా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్కి సరిపోతుంది అని చెప్పారు. ఇది చాలా వైరల్ అయింది. మరి ఆయన అనుకున్న ఈ 300 కోట్లని ఎలా మనం డిజైన్ చేయొచ్చు? ఒకవేళ నేనే గనక డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గారి ఫైనాన్షియల్ ప్లానర్ అయి ఉన్నట్లయితే ఆయనకి సింపుల్గా ఈ రకంగా నేను ప్లాన్ చేస్తాను. ఒక 20 crores లంసమ్ ఇన్వెస్ట్మెంట్, ఒక 2 lakhs మంత్లీ ఎస్ఐపి, ఒక 20,000 రూపీస్ స్టెప్అప్ ఎస్ఐపి, అంటే ఎవ్రీ ఇయర్ 20,000 యాడ్ అయ్యేటట్టుగా ఈ రకంగా ఆయన గనక ప్లాన్ చేసుకుంటే, ఆయన ఏజ్ కరెంట్ 40 years కాబట్టి ఆయన రిటైర్మెంట్ ఏజ్ 60 years అనుకున్నా, ఆయన అనుకున్న ఈ గోల్ని ఈ 20 yearsలో చాలా ఈజీగా రీచ్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరమేనండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది సెలబ్రిటీస్కి, బిజినెస్ పీపుల్కి, కామన్ పీపుల్కి ప్రతి ఒక్కరికి అవసరమే. ఇంకా దీన్నే అగ్రెసివ్గా డిజైన్ చేయాలి అంటే ఆయన ఇంకొంచెం డైవర్సిఫై కనుక చేసినట్లయితే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఎస్ఐఎఫ్ అని, పిఎంఎస్ అని, ఏఎఫ్ అని, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కొంచెం డైవర్సిఫై చేయగలిగితే ఆయన అనుకున్న ఇన్వెస్ట్మెంట్ గోల్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ప్లానింగ్లో దాన్ని ఇంకా 3 to 4 years బిఫోరే రీచ్ అయిపోవచ్చు. సో ఇటువంటి బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం రీచ్ అవ్వాలి అంటే మన ధన్వంతరాన్ని ఫాలో అవ్వండి. మీకు పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి.